అందరికీ నమస్కారం అండి. మనకు అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ డబ్బులు అంటే మనకు సెంట్రల్ స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఏ స్టేట్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క రైతుకి 6,000 అనేది ప్రతి సంవత్సరం పడతాయండి. ఇది అందరికీ ఈసారన్న 19వ విడతన్న అందరికీ పడాలనేది మన ఆకాంక్ష. దీంట్లో మీకు చేయాల్సింది ఒకటి ఫార్మర్ ఐడి అనేది ఖచ్చితంగా కావాలంటున్నారు. సో ఫార్మర్ ఐడి అనేది మీ మొబైల్లోనే చేసుకోవచ్చండి. ఫార్మర్ ఐడి చేసుకుంటేనే పిఎం కిసాన్ డబ్బులు మనకు 6,000 ప్లస్ ఇలా మనకు స్టేట్ వైజ్గా ఇచ్చే స్కీమ్స్తో పాటు మనకు సెంట్రల్ స్కీమ్ కూడా మనకు పడుతుందండి. ఈ సెంట్రల్ స్కీమ్ అనేది మనకు పడాలంటే మాత్రం ఫార్మర్ ఐడి ఖచ్చితంగా అంటున్నారు. ఫార్మర్ ఐడి అనేది మనం ఎలా చేసే ఐడికి మనకి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అనేది మాత్రం నేను ఇప్పుడు చెప్తాను. మీ దగ్గర ఒక పాస్బుక్ మీదైతే ఖచ్చితంగా మీ పాస్బుక్ కానీ లేదంటే ఫార్మర్ ఐడి చేసుకోవడానికి ఆధార్ కానీ ఈ రెండు, అలాగే ఓటీపీ అండి. మన ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండే ఆధార్ అనేది ఏ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుందండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మనకు ఆధార్ కార్డుకి ఒకవేళ ఫోన్ నెంబర్ లింకప్ లేకపోతే మీరు ఫస్ట్ ఫోన్ నెంబర్ లింకప్ అనేది చేసుకోండి. అది ఒక రోజులో అయిపోతుంది. అది కూడా ఎక్కడ చేసుకోవాలనేది అంటే మీరు మీ సేవ దగ్గరలో ఉండే మీ సేవ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకప్ అనేది ఫస్ట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ లింకప్ చేసుకున్న తర్వాత దానికి అనేది ఓటీపీ అనేది వస్తుంది. ఒక రోజులో లింకప్ అయిపోతుందండి. లింకప్ అయిపోయిన నెక్స్ట్ రోజే మీరు స్వయంగా మీ మొబైల్లోనే మీరే చేసుకోవచ్చండి. ఇది అవకాశం అనేది మనకి కల్పించడం జరిగింది. అలాగే 6,000 అనేది ఈసారి మనకి 28వ తేదీ తర్వాత పడతాయి అంటున్నారండి. అంత లోపల ఈ ఐడి అనేది మీరు చేసుకుంటే కానీ ప్రతి ఒక్కరూ మీకు పిఎం కిసాన్ అలాగే ఏ స్టేట్ పరంగా ఉండే ఇప్పుడు తెలంగాణ పరంగా అయితే రైతు బంధు లేదంటే రైతు భరోసా, అలాగే ఏపీలో చూసుకుంటే రైతు భరోసా లేదంటే అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 అనేది ఖచ్చితంగా అందరికీ వస్తాయండి. మీరు ఫస్ట్ తప్పకుండా అందరూ చేసుకోవాలనేది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ మీకు ఇలాంటి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు కామెంట్ బాక్స్ అనేది మీకు ఏమైనా డౌట్లు వస్తే దాంట్లో నేను నాకు కామెంట్ చేస్తే మెసేజ్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెసేజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మీరు మెసేజ్ చేసిన వెంటనే మీరు నెక్స్ట్ వీడియో అలా చేస్తానండి. మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లం మీదనే నేను వీడియో చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫార్మర్ ఐడి ఎలా చేసుకోవాలనేది నేను ఫస్ట్ వీడియో పెడతానండి. వీడియో పెట్టిన తర్వాత కూడా మీకు అది అర్థం కాకపోతే మళ్ళీ ఎక్కడ అర్థం కాలేదు, ఏ సిచ్యువేషన్లో ఎక్కడ కరెక్ట్ అయిందనేది, ఎక్కడి నుంచి అర్థం కాలేదు, ఎక్కడ ఏమన్నా స్టాప్ అయిందా అని చెప్తే కానీ అక్కడ నుంచి మళ్ళీ ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియో మీకు మీ డౌట్లు ఏముంటే ఆ డౌట్ల మీద నేను వీడియో చేస్తానండి. ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూసుకోండి నెక్స్ట్ వీడియో మాత్రం. మీరు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కానీ మెసేజ్లో నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మెసేజ్లో అలా కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తుంటాను. ఫార్మర్ ఐడి ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ఇప్పుడు ఏపీ ఉన్న ఫార్మర్స్ అయితే మీరు అందరూ అన్నదాత సుఖీభవ పడాలంటే మాత్రం ఫార్మర్ ఐడి ప్లస్ ఇంకోటి పాస్బుక్ ఆధార్ లింక్ ఉండాలండి. ఎన్పిసిఐ లింక్ అంటారు. బ్యాంకులో వెళ్తే అది అందరూ చేసేస్తారు. మీకు పాస్బుక్, పొలం పాస్బుక్కి ఆధార్ లింక్ అండి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్, ఈ రెండు చేసుకోండి. మీ స్వయంగా మీరు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియో ఫార్మర్ ఐడి చేయించుకున్న ప్రతి ఒక్క రైతుకి పడతాయి అంటున్నారు. చేసుకుంటారని నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.